ఒకే ఒక ఆటోగ్రాఫ్‌తో గగన్, ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి మన ముందరైతే డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ బుక్ లాగా అయితే చూపించారు. కానీ అక్కడ మేనేజ్ చేస్తా ఆ సీన్‌ని అయితే డైవర్ట్ చేశారు. అసలు ఈరోజు మాత్రం ఎపిసోడ్‌లో హైలైట్ సీన్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఆటోగ్రాఫ్ సీనే అని మనమైతే చెప్పుకోవచ్చు. నిన్న మనం వీడియో చేసాం కదా, ఆ వీడియోకి మామూలు రెస్పాన్స్ అయితే రాలేదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి అయితే మీకు కృతజ్ఞతలు చెప్తాను. అలాగే 100 లైకులు టార్గెట్ ఇస్తే 138 మంది అయితే లైక్ చేశారు. ఎవరు నా వీడియో చూడకున్నా అంటే చూడండి, ఎందుకంటే గగన్, ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి 60 ఎపిసోడ్ లోపల తెలుస్తుందని చెప్పాను. 60 ఎపిసోడ్ లోపల ఎలా జరుగుతుంది ఏమనేసి క్లారిటీగా అయితే చెప్పాను. అలాగే పొద్దున ప్రోమో కింద కూడా నేనైతే ఒక కామెంట్ అయితే చేశాను. పొద్దున ప్రోమోలో మీరు చూడకుండా అంటే ప్రోమో కింద కూడా చూడండి. మీ కామెంట్లో కూడా భూమి ఒక పవర్ఫుల్ ఉమెన్ లాగా మన ఆకాష్ అయితే చూడాలనుకుంటాడు. ఆకాష్ అలియాస్ గగన్ అయితే చూడాలనుకుంటాను అని చెప్పాను. ఆటోగ్రాఫ్ కథ గురించి మనం మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి అని చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న మన వీడియోకి అయితే 4500 మంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ వీడియో కూడా అంతే రెస్పాన్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రసారమైన మేఘ సందేశం సీరియల్ ఎపిసోడ్లో డైరెక్టర్ గారు ఒక బిగ్ ట్విస్ట్ అయితే మనకు రివీల్ చేసినట్టే చేసి మళ్ళీ ప్రేక్షకుల కళ్ళు కప్పడానికి భలే కవర్ చేశారు అనేసి చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా మరొకసారి అయితే కవర్ చేశారు. కానీ మన నేను ఊరికే ఉంటానా, ప్రతి ఒక్క పాయింట్ని అక్కడ గగన్నే, ఆకాష్ అనేసి మేము ముందర తీసుకురావడం కోసం నేను ప్రతి సెకండు చూస్తూ ఉంటాను, ఏదైనా హిట్ దొరుకుతుంది అనేసి. ఆ పాయింట్ హిట్టే పసిగట్టేశాను. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన బిగ్ మిస్టరీ ఏదన్నా తెలుసా? మన ఆకాష్ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఒక ఆటోగ్రాఫ్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. మన ఆకాష్ అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడినట్టయితే ఆ సంతకం వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఈరోజు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అంటే మనము డైరెక్ట్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాడీ లాంగ్వేజ్ మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో రాక్ స్టార్ రచ్చ పోలీసులు డ్యాన్స్ అంటే రాక్ స్టార్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వస్తా అంటే ఎవరన్నా సరే ఊగిపోవాల్సిందే. ఆ ఊపుకైతే పోలీసు వాళ్ళు కానీ, అక్కడ వచ్చిండే ఫ్యాన్స్ కానీ, అక్కడ వచ్చిండే న్యూస్ రిపోర్టర్స్ కానీ అందరూ షేక్ అయిపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ సరే అక్కడ షేక్ అయిపోయారు కదా. అక్కడ బాడీ లాంగ్వేజ్ అయితే మన ఆకాష్ లాగానే నటించాడు. కానీ అక్కడ కొన్ని పాయింట్లు అయితే కథలోకి కానీ వెళ్ళినట్టయితే నిన్న మనం చెప్పుకున్నట్టే విలన్ అపూర్వ కుట్రల వల్ల సూర్య అయితే పోలీస్ ఆఫీసర్ మన రాక్ స్టార్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడు కదా. విలన్లు ఏమనుకున్నారంటే లోపల పెట్టి టార్చర్ పెడితే వీడు గగనో కాదో నిజం ఒప్పుకొని ఆ స్కెచ్ బయటికి తీసుకొస్తాము, సీన్ రివర్స్ అయింది అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసు లేనప్పుడు ఆ పోలీసు ఉంది కానిస్టేబుల్స్ కూడా మన రాక్ స్టార్ ఆ నిమగ్నం అయ్యారు కాబట్టి మన ఆకాష్ మామూలు మనిషి కాదు కదా. ఇంటర్నేషనల్ రాక్ స్టార్ ఆ స్టేషన్లో ఉన్న పోలీసులను మనోడు వీరాభిమానులు అయిపోయారు. సెల్లో ఉన్నా సరే ఆకాష్ తనతో పాటు తన వాయిస్తో ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఒక మ్యూజికల్ కనెక్టర్గా మార్చేశారు. అంటే ఒక మ్యూజికల్ నైట్ లాగా మార్చేశారు. ఎందుకంటే మనం పబ్బులకు పోయినప్పుడు, ఎక్కడన్నా హోటల్స్కి పోయినప్పుడు సరే మనం ఎంత ఎనర్జెటిక్గా ఒక సాంగ్ ప్లే అయిందంటే మనకు తెలియకుండానే మనం స్టెప్లెస్ అంటాం కదా. ఆ విధంగా పోలీసు వాళ్ళని కూడా మర్చిపోయేసి వాళ్ళైతే స్టెప్పులు అయితే వేయడం మొదలుపెట్టారు. మనకి అక్కడ లాకప్ బయట నిల్చుకొని స్టెప్పులు వేశారు. ఇదంతా చూస్తుంటే రాక్ స్టార్ రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. విలన్ ప్లాన్ మొత్తం ఇక్కడే అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే అక్కడ సూర్య ఒకటి అగనెస్ట్గా ఉండి తప్పించి మిగిలిన పోలీసు వాళ్ళంతా కూడా మన రాక్ స్టార్కి అయితే సపోర్ట్గా అయితే ఉన్నారు. ఇంకా మనకు మెయిన్ అసలైన ట్విస్ట్లకు కానీ మనం వెళ్ళిపోయినట్టయితే ఆటోగ్రాఫ్ గగన్ అనే సంతకం పెట్టాడు. ఆకాష్ అనే పేరు కాకుండా గగన్ అనే సంతకం ఎందుకు పెట్టాడు అనే దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కళ్ళల్లో సస్పెన్స్ చూపిస్తూ వాయిస్ బేస్ పెంచుతా ఉన్నాను. అక్కడ మీకు చెప్తాను. కళ్ళల్లో అయితే అసలైన మెయిన్ పాయింట్, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ పాటలు డ్యాన్సులు అన్నీ అయిపోయాక పోలీసులు మురిసిపోతూ మన రాక్ స్టార్ అన్నీ అయిపోయాక పోలీసులు నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసుకున్నాను. ఎందుకంటే నేను చెప్పేది విధానం కొంచెం మార్చుకుందాము అనేసి నేను స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో. అందుకోసం అనేసి మీకు కొంచెం తడబాటు అయితే జరుగుతుంది, ఏమనుకోవద్దండి. కానీ పాయింట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ తడబాటు కొన్ని రోజులు మాత్రం ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా మనం చూసి అయితే చెప్పేస్తాను మీకు. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ సార్ ఒక ఆటోగ్రాఫ్ అండి అనేసి, అంటే ఆటోగ్రాఫ్ అయితే మనకి ఇవ్వండి అని చూపించలేదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని అడిగారు. ఆకాష్ కూడా నవ్వుతూ పెన్ను తీసుకుని ఆటోగ్రాఫ్ అయితే ఇచ్చాడు. ఆటోగ్రాఫ్లో ఏమని రాశాడంటే, కానీ అక్కడే డైరెక్టర్ గారు మనకు ఒక మైండ్ బ్లోయింగ్ క్లూ ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ డైరెక్టర్ గారు అయితే క్లూ అయితే ఇచ్చారు మనకి. ఈ సీన్స్ అంతా ఏ రోజైతే గగన్, ఆకాష్ ఇద్దరు ఒకటే అని తెలుస్తుందో ఆ రోజు మనకైతే బయటకు తెలుస్తుంది.
డైరెక్టర్ గారు మనకు ఒక ఆ హడావిడిలో ఆ ఫ్లోలో ఆకాష్ ఏం చేశాడో తెలుసా? తను రాక్ స్టార్ ఆకాష్ అనే పేరుతో సైన్ చేయాల్సింది పోయి అలవాటు కొద్దీ తన నిజమైన పేరు గగన్ అని సంతకం చేసేసాడు. అంటే ఆకాశానికి సంతకం చేయాల్సింది కానీ గగన్ అని చేశారు. ఇప్పుడు ఒక వైబ్లో ఉన్నాము, ఒక సంతోషంలో ఉన్నామంటే మనం ఏం మాట్లాడుతామో మనకే తెలియదు, అలాగే ఏమి సంతకాలు చేస్తానో అది మనకే తెలియదు. ఆ విధంగా ఆకాష్ అనే పేరుని కంప్లీట్గా మర్చిపోయి గగన్ అనే సంతకం అయితే పెట్టేశాడు. సంతకం పెట్టిన తర్వాత బాబు అది చూసిన తర్వాత అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయింది. అక్కడ వాంటెడ్గా మనకు చూపించారు పర్టికులర్గా. అంటే భూమి తీసుకొని అక్కడ చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే అనిపిస్తుంది అది. ఒక మనిషి గెటప్ మార్చగలడు కానీ, జుట్టు పెంచగలడు, గడ్డం తీసేయగలడు కానీ, చివరికి తన గొంతును కూడా మార్చుకోగలడేమో కానీ చిన్నప్పటి నుంచి రక్తాన్ని అంటిపెట్టుకున్న తన అలవాటుని, చేతి సంతకాన్ని మార్చలేడు కదా అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే సంతకం అనేది అది ఆటోగ్రాఫ్ అనేది మనం ఎంతో సంతోషంగా పడతాము. ఆ విధంగా అక్కడ గగన్ అనే ఆటోగ్రాఫే పెట్టాడు కానీ ఆకాష్ అనే ఆటోగ్రాఫ్ రాలేదు. కాబట్టి ఈ విధంగా అనడానికి మన దగ్గర పెద్ద సాక్ష్యం అయితే జరిగింది. సరే అనేసి గగన్ అనడానికి ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. 100కు 200% అయితే ఇది కరెక్ట్ అయిందని నేనైతే అనుకుంటాను. సీరియల్ టీం అయితే ఆ తర్వాత సీన్ మార్చేసి కవర్ చేయడానికి ట్రై చేసిన ఈ ఒక్క క్లూతో మనకు పిక్చర్ క్లియర్గా అర్థమైపోయింది. అంటే సీరియల్ టీం ఏం చేశారంటే మళ్ళీ అక్కడ నేనే కావాల్సి కన్నా ఆకాశాన్ని సంతకం పెట్టాను, ఆకాశాన్ని పెట్టకుండా గగన్ అని పెట్టాను, ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు అనేసి ఆ విధంగా పెట్టాను అనేసి మన గగన్ అయితే ఏదో అక్కడ మేనేజ్ చేయాలనేసి అయితే చెప్పారు. అది అయిపోయిన తర్వాత మీకు ఇంకొక క్వశ్చన్ కూడా మీకు అయితే చెప్తాను. ఏం క్వశ్చన్ అంటే అక్కడ ఆకాష్ వచ్చిండేది అగ్రిమెంట్ పేపర్ పైన వచ్చినాడు. కానీ ఇప్పుడు ఈరోజు మాట మార్చింది. ఏం మాట మార్చాడు? నేను వచ్చింది నీకోసమే, మీ అత్తగారు కోసమనే, ఇక్కడ శారదా గారి కోసమే నేను వచ్చాను, శారదా గారి కోసమే నేను ఇలా నటిస్తా ఉన్నాను అనేసి మాట మార్చేశాడు. మీరు చూడండి ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ మనకు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి ప్రూవ్ అవుతానే ఉంటుందని నేను చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా ప్రూవ్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సంతకం పెడితే నేను వెళ్ళిపోతాను, నా ఇంటర్నేషనల్ ఈవెంట్, నా ఇంటర్నేషనల్, నా స్టామినా అనేసి అనుకుంటా ఉన్న అతను ఎందుకు నటించాల్సి వస్తుంది? గగన్ కాబట్టి గగన్ అక్కడ భూమిని అడ్డు పెట్టుకొని ఎలాగైనా సరే నటించాలనేసి అక్కడ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మర్చిపోరు కదా. ఎందుకంటే ఇంకా ప్రతిరోజు ఇలాంటి హింట్స్ మరిన్ని వస్తూ ఉంటాయి మనకి. అందుకోసమన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే, ఈ పాయింట్ని మీరు ఎపిసోడ్లో గమనించారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే సంతకం పెట్టిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా షాక్ అయితే అయింటారు. అవును సార్, మీరు చెప్పిండేది నిజమే సార్, ఈ విధంగా అసలు ఈ గగనే అక్కడ ఆకాష్ లాగా సంతకం పెట్టారు సార్, మీరు చెప్పిన తర్వాతే గుర్తొచ్చిందా లేకపోతే మీకు ముందుతోనే అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా రేపు ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే మనకు ప్రోమో ఆల్రెడీ మనకు చూపించారు కాబట్టి ఆ ప్రోమోలో మనకి ఏం చూపించారు, అక్కడ కేపీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు మన చక్రి అయితే బ్యాగ్ అలా తీసుకొని వెళ్తా ఉన్నాడు. బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ అయితే అక్కడ చూసి ఎక్కడికి రా తీసుకెళ్తా ఉన్నావు, అసలు నువ్వు నా కొడుకువేనా, మీ నాన్నని మన ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో వదిలేస్తా అంటావు ఏంది అనేసి మన చక్రిని అయితే ఇబ్బంది పెడతా ఉంటే అక్కడ మీరా పోయేసి అక్కడ మన కేపీ గారిని అయితే మన ఇంటికి వచ్చేయండి, మీరు నన్ను వదలొద్దండి అనేసి అక్కడ ప్రాధేయపడతా ఉంటే అక్కడ మీరా గారికి అయితే ఒక స్కెచ్ అయితే వేసింది కదా భూమి. ఏం స్కెచ్ వేసిందంటే అది మనకు వాయిస్ ఓవర్ అయితే వేయలేదు, కానీ మనకు అప్కమింగ్ ప్రోమో చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి అక్కడ మనకి భూమి అయితే ఏం స్కెచ్ చేసిందంటే ఈ విధంగా మా కేపీ మామయ్య నువ్వు ఇక్కడే ఉన్నట్టు నటించినావు అంటే, అత్తయ్య నువ్వు కేసు కానీ వాపస్ తీసుకున్నావు అంటే ఆ వాపస్ని నేను మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తానని చెప్పు అనేసి చెప్పింది. ఎందుకంటే ఆడ 60 నిమిషాల పాటే టైం ఇచ్చాడు ఆకాష్ అలియాస్ గగన్ అయితే. ఎందుకంటే అక్కడ భూమిని పవర్ఫుల్గా చూపించాలనేసి మన గగన్ అయితే ఆ విధంగా ప్రయత్నం అయితే చేశాడు. అక్కడ చూపించిన తర్వాత సరే అనేసి మన భూమి అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన మామయ్యని అడ్డు పెట్టుకొని తన అత్తయ్య దగ్గర ఆ కేసుని అయితే వాపస్ చూపించుకున్న తర్వాత అక్కడ గగను సూర్యకు అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లోనే అక్కడ పోలీస్ కానిస్టేబుల్కి అయితే సైట్ కొట్టడం ఆ విధంగా చేసేది అవన్నీ ప్రయత్నాలు చేస్తా ఉంటే అక్కడ సూర్యకు అనుమానం రాదు. ఎందుకంటే మెయిన్ సూర్యనే అక్కడ అపూర్వానన్న ఎలాగైనా సరే హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఇక్కడ పోలీస్ చేసుకునే వాళ్ళని మనం హ్యాండిల్ చేయలేము అనేసి అక్కడ మన గగన్ అయితే బాగా స్కెచ్ అయితే వేశారు. మామూలు స్కెచ్లు అయితే వేయలేదు. ఇవన్నీ ప్రతిరోజు మనకు కనపడే హింట్సే. ఎందుకంటే అక్కడ సూర్యాన్ని డైవర్ట్ చేయాలి. సూర్యాన్ని డైవర్ట్ చేస్తే సూర్య ఫోకస్ అంతా వేరే వాళ్ళ పైన ఉంటుంది, కానీ గగన్ పైన అంటే వీడు గగన్ కాదు ఆకాష్ అనేసి సూర్య మెంటలీ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా గగన్ పవర్ ఏందో వెనకాల నుంచి నరుకో రావచ్చు కదా అనేసి మన గగన్ అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తుంటే ప్రతిరోజు నేను సండే అనాలిసిస్లో ఏదైతే చెప్పానో ప్రతిరోజు మన గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అన్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ చక్రికి అలాగే కేపీ గారు కూడా తెలిసింది, ఎందుకంటే భూమి నిజమైతే చెప్తుంది. అంటే అక్కడ ఉండేది ఆకాష్ కాదు గగన్ అత్తయ్య కోసం నటిస్తూ ఉంటాడు అనేసి. అత్తయ్య కోసం నటించేవాడైతే స్వార్థం చూసుకునేవాడైతే ఇంటర్నేషనల్ ట్రిప్ అనేసి జస్ట్ సైన్ కోసం వచ్చేవాడు కాదు కదా.
ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది, హైప్ కొట్టడం కూడా అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.